హలో వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, నేను ఈరోజు బెండకాయ టమాటా రోటి పచ్చడి ఏ విధంగా చేయాలనేది నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చూపిస్తాను. ఇది నేను మిక్సీలో కొట్టినా కానీ అచ్చం రోట్లో దంచినట్టే వచ్చింది. చూడండి, నేను చెప్పిన విధంగా మీరు చేసుకున్నారంటే అసలు ఒక్క ముద్ద కూడా అన్నం వదలకుండా తింటారు. ఇంటిల్లపాది చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. సూపర్ రెసిపీ ఇది. మీకు ఎవ్వరు ఈ విధంగా చెప్పి ఉండరు. ఇప్పుడు లేట్ చేయకుండా నెక్స్ట్ ప్రాసెస్లో వెళ్ళిపోదాం. బెండకాయ పచ్చడి కోసం అండి నేను 1/4 కేజీ బెండకాయలు, ఒక 10 వరకు గ్రీన్ చిల్లీ, ఒక 1/4 కేజీ టమాటాలు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఫస్ట్ స్టవ్ వెలిగించి కడాయి పెట్టాను. కడాయి బాగా హీట్ అయిందండి. కడాయి బాగా హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ కానీ కొంచెం హీట్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను క్లీన్గా కడుక్కున్న పచ్చిమిర్చి వేసుకుందాం. ఈ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అవుతుండగానే కట్ చేసుకున్న బెండకాయలు కూడా ఇందులోనే వేసుకోవాలా. ఇది చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు బెండకాయ పచ్చడి చేసుకుంటే ఒక్క ముద్ద కూడా అసలు అన్నం వదలకుండా తింటారు. అంత రుచిగా ఉంటుంది. ఈ బెండకాయ పచ్చడి అనేది రాగి సంగటిలో కానీ అన్నంలో కానీ సూపర్ కాంబినేషన్. చూడండి, ఈ విధంగా బెండకాయలు మగ్గుతున్నప్పుడే నేను కట్ చేసి పెట్టుకొని ఉన్న ఈ టమాటాలు కూడా యాడ్ చేసేయాలా. ఈ టమాటాలు యాడ్ చేసిన తర్వాత మీ టేస్ట్ని బట్టి గల్లుప్పు యాడ్ చేసుకోండి. గల్లుప్పు యాడ్ చేసేసి మీడియం ఫ్లేమ్ మీద పెట్టి మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టేసి మధ్యలో మీరు చూసుకుంటా కలుపుకుంటా ఉండండి. చూడండి, మూత తీసి మధ్యలో మీరు చూసుకుంటా కలుపుకుంటా ఉండాలా, ఎందుకంటే మళ్ళీ కింద మాడిపోద్ది. ఈ టమాటాలు మొత్తం బాగా మెత్తగా మగ్గాలండి. మూత తీసి చూశాను, ఈ బెండకాయలు టమాటాలు కూడా మగ్గిపోయాయండి. ఇప్పుడు నేను కొంచెం చింతపండు వేసుకుంటున్నాను. ఎక్కువేం వేసుకోబాకండి, నానబెట్టిన చింతపండు కొంచెం వేసుకోవాలా. చూడండి, నేను ఎంత గొద్దు చింతపండు వేస్తున్నానో. టమాటాలు వేసిలా కొంచెం చింతపండు అయితే సరిపోద్దండి. ఇది కూడా ఒక 5 మినిట్స్ వరకు మగ్గించుకుందాం మూత పెట్టేసి. 5 మినిట్స్ తర్వాత నేను స్టవ్ కట్టేసాను. ఇది బాగా చల్లారబెట్టుకుందాం. ఇందులో పచ్చిమిర్చి అనేది సపరేట్ చేసుకుందామండి. ఫస్ట్ మేము పచ్చిమిర్చి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలా మిక్సీలో. చూడండి, నేను ఫస్ట్ పచ్చిమిర్చి తీసుకొని ఒక మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. చూడండి, పచ్చిమిర్చి మొత్తం సపరేట్గా తీసుకున్నాను. ఇందులోనే ఒక 6-7 వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా తొక్క తీసేసి వేసుకోండి. ఇందులోనే చింతపండు కూడా వేసుకొని ఫస్ట్ ఇది బరకగా గ్రైండ్ చేసుకోండి. ఎక్కువేం మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు. నేను గ్రైండ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, ఈ విధంగా నేను పల్స్ మోడ్లో బరకగా తిప్పుకున్నాను. ఇది చల్లారిన టమాటాలు, ఈ బెండకాయ కూడా వేసుకొని గ్రైండ్ చేసుకుందాం. పల్స్ మోడ్లోనే తిప్పుకోండి. మీకు ఇంకా రోట్లో దంచుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. నేను మిక్సీలోనే అచ్చం రోట్లో దంచినట్టే గ్రైండ్ చేస్తానండి. గ్రైండ్ చేసిన తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, నేను మిక్సీలో కొట్టినా కానీ అచ్చం రోట్లో దంచినట్టే ఏ విధంగా గ్రైండ్ చేశాను. చూడండి, నేను పల్స్ మోడ్లోనే 2-3 టైమ్స్ ఆ విధంగా తిప్పుకున్నాను. ఇప్పుడు బౌల్లో తీసుకుందాం. ఇది సూపర్ టేస్ట్ ఉంది ఫ్రెండ్స్ ఈ పచ్చడి అయితే. దీంట్లో ఉప్పు, కారం, పులుపు మొత్తం కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా మిక్సీ జార్లో నుంచి ఒక గిన్నెలో తీసుకోవాలా. చూడండి, మిక్సీ జార్లో నుంచి ఒక గిన్నెలో తీసుకున్నాను. పైనుంచి ఈ విధంగా ఆనియన్ కట్ చేసి వేసుకోండి. మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. బెండకాయ టమాటా పచ్చడి సూపర్ టేస్ట్ ఉంటుంది. నేను మిక్సీలో కొట్టినా కానీ అచ్చం రోట్లో దంచినట్టే వచ్చింది. చూడండి, ఇది రాగి సంగటిలో కానీ రైస్లో కానీ సూపర్ కాంబినేషన్. మీరు ఈ విధంగా పచ్చడి చేసుకుంటే అసలు ఒక్క ముద్ద కూడా అన్నం వదలకుండా తింటారు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ మై ఛానల్ అఖిల కిచెన్. ఇలాంటి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోబాకండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా చాలా సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.